హాయ్. ఈరోజు ఏమి అంటే సోయా చంక్స్ కర్రీ. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీ జార్లో వచ్చేసేసి ఒక 2 చెక్క లవంగా తీసుకొని దాంట్లో 4 మిరియాలు, ఒక పిడికెడు వచ్చేసేసి శనగగింజలు వేసుకొని కొద్దిగా వచ్చి ఎర్రగడ్డ వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోండి. ఇది మసాలా. అలాగే సోయా చంక్స్ని వచ్చేసి బాగా వేడి నీళ్ళల్లో వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసినారు అని అంటే అవి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. దీంట్లో ఉన్న వాటర్ని తీసేసేసిన తర్వాత ఒక బాండ్లీలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో వచ్చేసేసి సోయా చంక్స్ వేసుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇట్లా బ్రౌన్ కలర్ షేడ్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోండి. అంటే పచ్చి వాసన వెళ్ళిపోతుంది. ఇలా చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. దాని తర్వాత వచ్చేసేసి అదే ప్యాన్లో వచ్చేసేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో 2 చెక్క, ఒక 3 లవంగా వేసుకొని దాంతోపాటు ఎర్రగడ్డలు వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వచ్చేసేసి దీంట్లోనే వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ వేసుకోండి. ఇది కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత అంటే పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 టమోటా కట్ చేసుకుని వేసుకోండి. దీంట్లో వచ్చేసేసి కొంచెం కల్లుప్పు అంటే టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు, దాంతోపాటు వచ్చేసేసి 1.5 స్పూన్ వచ్చి కారం పొడి, 1 స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్, దాంతోపాటు వచ్చేసి పసుపు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఏదైతే మసాలా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ మసాలా పేస్ట్ వేసేసుకొని దీన్ని బాగా మగ్గించుకోండి. ఇట్లా ప్లేట్ పెట్టి మగ్గించుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఏమైతే ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయో అవి వేసేసుకొని దీనికి మసాలా పట్టేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. అంటే సోయా చంక్స్ వచ్చేసేసి వెజిటేరియన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకనంటే దీంట్లో ప్రోటీన్ రిచ్గా ఉండడం వల్ల కూడా బాగుంటుంది. దాంతోపాటు ఏమంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది. దీంట్లో వచ్చేసేసి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్, అది ఏదైతే మసాలా పట్టుకున్నామో దాంతోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాము అని అంటే సరిపోతుంది. అంటే ఇది చపాతీ, రోటీ, అన్నంలోకి కూడా చాలా బాగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇది ఒక 15 మినిట్స్ బాగా ఉడికించేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని ఉడికిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. లాస్ట్లో దింపేటప్పుడు వచ్చేసేసి కొత్తిమీర వేసుకుంటే చాలు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంతే, సింపుల్గా చేసుకోవచ్చు.